గుంటూరు మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి మరియు అఖిల భారత అవధాతల సంఘం 5వ మహాసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు ప్రముఖ డాక్టర్స్ పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్లో ప్రతిరోజు 3 నుంచి 4 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయి. ఒక బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 మంది ప్రాణం దానం చేయొచ్చని, ప్రతి ఒక్కళ్ళు కూడా అవయవ దానంపై అవగాహన కలిగి ఉండాలని, మనిషి చనిపోయినా వేరే వాళ్ళ బాడీలో బతికే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎన్వి సుందరాచారి, పద్మశ్రీ ఆళ్ల గోగులే, కృష్ణబాబు ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత శరీర అవయవ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి డాక్టర్ ఎస్ఎస్వి రమణ సార్ని కోరుకుంటున్నాం. అలాగే గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, అందరికీ శుభోదయం. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి భారతదేశ చరిత్ర వైద్యరంగ చరిత్రలోనే చరిత్ర సృష్టించిన వారిని మనం సమర్థంగా సత్కరించుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే పెద్దలు రక్తదాన ఉద్యమానికి వారి కేర్ ఆఫ్ అడ్రస్ సాగు నరసింహారెడ్డి గారు గిన్నిస్ రికార్డు హోల్డర్. లాస్ట్ ఇయర్ ఆగస్టు 8వ తారీఖున 4,000 మంది రక్తదానం చేయించిన మహనీయులైన అట్లాగే వల్లంపాటి లక్ష్మణారెడ్డి గారు, అట్లాగే కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఎన్వి సుందరాచారి గారు, అన్నిటికన్నా ముఖ్యం మన జీవనదాంతో స్టేట్ కోఆర్డినేటర్ గారైన మన రాంబాబు గారు, ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తున్నామండి. సేవలని ఆ ట్రస్టు నిర్మాత సీతామహాలక్ష్మి గారి వాళ్ళ వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులకి, సంస్థలకి సావిత్రిబాయి స్మారక అవార్డుల ప్రధానోత్సవం చేస్తున్నారు. ముఖ్యంగా అవయవ దానం చేసిన వ్యక్తుల్ని గుర్తించడం, వారి సేవల్ని గుర్తించడం, తదనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించి అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది జీవన్ దాన్ ట్రస్ట్లో అవయవ దానం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ అంత పెద్ద ఎత్తుంటే, అంటే కార్నియాకి కానీ, గుండెకి కానీ, కిడ్నీకి కానీ, ఊపిరితిత్తులకు కానీ, ప్యాంక్రియాస్కి కానీ, ఇటువంటి అనేక అవయవాలు ఉన్న బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే 8 అవయవాలని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. ఇవాళ డిమాండ్ అంత పెద్ద ఎత్తున ఉంది, సప్లై మాత్రం లేదు. నాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న జీజీహెచ్ హాస్పిటల్లోనే ప్రతిరోజు 4 నుంచి 5 మంది బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయి. సో బ్రెయిన్ డెడ్ కేసులలో కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తే వారి అవయవాల్ని ఎవరికైతే అవసరం ఉందో, రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మార్పిడి చేయడం వల్ల ఒక్కొక్క బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 మందికి ప్రాణదానం చేయొచ్చు, లేదా కళ్ళనివ్వచ్చు, ప్రాణం నిలపచ్చు. ఇటువంటి అద్భుత అవకాశం, అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు జీవించి ఉండే అవకాశం కలుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు, ఆత్మ శరీరం నశిస్తుంది కానీ ఆత్మని నిప్పు, నీరు, గాలి, ఆయుధం కూడా నశింపజేయలేదు అని. అంటే ఆత్మ శాశ్వతం అని. ఆ ఆత్మ శాశ్వతం కావాలి, తర్వాత దానికి అర్థము పరమార్థం ఉండాలంటే ఈ బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవ దానం చేయడానికి ఆ కుటుంబ సభ్యులను ప్రేరేపించాలా, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పుట్టుక చావు మధ్య ఏం చేస్తామో అదే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఇవాళ 194వ జయంతి, ఇవాళ సావిత్రిబాయి పూలే. ఇన్నాళ్ళ తర్వాత కూడా వారిని మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే వారు ఆ రోజుల్లోనే బాలికల కోసం ఒక
స్కూల్ని ప్రారంభించడం, ఆ రోజుల్లోనే చైతన్యం నింపే ప్రయత్నం చేసి ఒక సామాజిక సంస్కర్తగా పనిచేశారు. కాబట్టి దాదాపు 194 సంవత్సరాలు కూడా తర్వాత కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం, వారికి ఘనంగా నివాళులు అర్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాల్సి ఉంది. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 60 నుంచి 70% డోనర్లు కానీ లేదా ట్రాన్స్ప్లాంటేషన్లు కానీ జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 65 మంది ఈ సంవత్సరం అవయవ దానం చేశారు. 205 ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవయవ దానం గురించి, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం పాటు ప్రోత్సాహం ఇవ్వడం కోసం అవయవ దానం చేస్తున్న కుటుంబ సభ్యులకి 10,000 రూపాయలు, చాలా చిన్న వృతాభర్తిగా చేస్తున్నదే 10,000 రూపాయలు కానీ, ఆసుపత్రుల్లో అయితే వారు బ్రెయిన్ డెడ్ కేసుగా ఉంటున్నారో, వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారో అక్కడ వారికి శాల్వాతో సన్మానించడం కానీ, సత్కరించడం కానీ, తర్వాత ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్లి అవయవదానం చేసిన తర్వాత అంత్యక్రియలు చేయడం, అంత్యక్రియలు చేస్తున్న సందర్భంగా జిల్లా అధికారుల సమక్షంలో గౌరవాభినందనలతో చేయించడం, జిల్లా కలెక్టర్ కానీ లేదా జిల్లా ఎస్పీ లాంటి సీనియర్ అధికారులతో కూడా చేసే విధంగా వాళ్ళకి ఆరోగ్య శాఖ ఒక జీవోను కూడా తీసుకురావడం జరిగింది ఆగస్టులో. తద్వారా ఇవాళ అవయవదానం పట్ల అవగాహన పెరిగింది. అవయవదానం చేయడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. అందుకే నేను చెప్పినట్టు గత సంవత్సరంతో పోలిస్తే 60 నుంచి 70% ఇవాళ అవయవదానం చేస్తున్న డోనర్లు ముందుకు వచ్చారు. ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం ఇవాళ ఒక జీవన సాఫల్య అంటే లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకుంటున్న గోఖలే గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. గోపాలకృష్ణ గోఖలే గారు ఇదే కళాశాలలో చదివి వారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన కార్డియాలజిస్ట్గా ఉంటున్నప్పటికీ కూడా ఈ కళాశాలకు సేవ చేయడం కోసం ఆయన సహృదయంతో ముందుకు వచ్చి దగ్గర 4 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసి ఆయన దయాద్ర హృదయాన్ని వారు చాటుకున్నారు. అటువంటి వ్యక్తికి ఇవాళ జీవన సాఫల్య అవార్డు ఇవ్వడం, అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న అనేక మందికి 14 మందికి వ్యక్తులకు కానీ సంస్థలకు కూడా ఈ రకంగా ప్రోత్సాహకాలు ఇచ్చి అవార్డులు ఇచ్చి వాళ్ళని సమాజం గుర్తించేలాగా చేసి వాళ్ళ సేవలను కూడా గుర్తించేలాగా చేసి మరింత మందికి ప్రోత్సాహంగా నిలుస్తున్న సీతామహాలక్ష్మి గారికి ఆ ట్రస్ట్ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.